హాయ్ సింధుర గారు. హాయ్. సో ఇవాళ మాకు మీరు మలయాళం నేర్పించాలి. ఎస్పెషల్లీ నాకు ఒక 2-3 వర్డ్స్. మీరు తెలుగు ఇంత బాగా నేర్చుకున్నప్పుడు అట్లీస్ట్ మీకు 2-3 వర్డ్స్ అయినా నేర్చుకోవాలి కదా. సుగమాను. సుగమానం. సుగుమాను. ఓకే, చాలా. సో మీరు చెప్పండి, ఇక్కడ తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు, మీ క్రష్ అంటే ఏం చెప్తారు? ఇంకొకసారి థింక్ చేయాల్సిన అవసరం లేదు. మల్లు అర్జున్. సో మీకు ఆఫర్ ఇచ్చింది టెలివిజన్, బట్ రేపు పొద్దున మీకు మూవీలో ఆఫర్ వస్తే మరి రెండు మేనేజ్ చేయడం కష్టం అయితే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్కి వెళ్తారా, లేదు అంటే టెలివిజన్లో ఉంటారా? ఐ ఆల్వేస్ ప్రిఫర్ సీరియల్. సో మనసంతా నువ్వేతో మీ బాండింగ్ అంటే ఏం చెప్తారు సింధుర? మనసందా నువ్వే అంటే నాకు ఫ్యామిలీ. సో చాలా మంది ఉన్న ఇక్కడ కంప్లైంట్ ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు కాకోకుండా బయట ఇండస్ట్రీస్, అదర్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు, బట్ మన వాళ్ళకి అక్కడ ఆఫర్స్ ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. సో దాని గురించి మీరేం చెప్తారు? తమిళ వాళ్ళు చాలా మంది మలయాళంలో చేస్తున్నారు, తెలుగు మంది కూడా కొంతమంది చేస్తున్నారు, కానీ ఎక్కువ మందికి ఎందుకు ఆఫర్ రావట్లేదంటే ఇక్కడ షెడ్యూల్ అక్కడ షెడ్యూల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీరియల్ ఆర్టిస్ట్. అంటే ఎవరైనా సరే ఈవినింగ్ కల్లా ప్రతి ఇంట్లో మనం కామన్గా చూసేది సీరియల్స్ అండి. ఎస్, మన మదర్స్ అయితే డెఫినెట్గా ఆ టైంలో రిమోట్ ఇవ్వమంటే కనుక అసలు మామూలుగా కాదు, అసలు పక్కకి వెళ్ళిపోమని చెప్పి డైరెక్ట్గా చెప్తారు. సో మా ఇంట్లో కూడా అంతే. సో అలాంటి మనందరికీ ఇష్టమైన ఒక సీరియల్ ఆర్టిస్ట్తో ఈరోజు మనం ఉన్నాము. సో ఈటీవీలో మనసంతా నువ్వే టాప్ రేటింగ్ సీరియల్ మనందరికీ తెలుసు. దానిలో హీరోయిన్ సింధుర గారు మనతో పాటు ఉన్నారు. మూవీ విశేషాలు, సీరియల్ విశేషాలు అని అడిగి తెలుసుకుందాము. హాయ్ సింధుర గారు. హాయ్. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో కేరళ కుట్టియ తెలుగు అమ్మాయి అయిపోయారు. అవును. సో లాంగ్ బ్యాక్ 4 years నుంచి 1300 ఎపిసోడ్ ప్లస్ చేశారు ఇప్పటి వరకు. సో చెప్పండి, మనసంతా నువ్వైతే మాకు ఆ మనసంతా నువ్వే అనేది ఒక సినిమా బాండింగ్, మాకు చాలా నచ్చిన సినిమా అనమాట. సో అదే టైటిల్ తో సీరియల్ స్టార్ట్ అయ్యింది. సో ఇన్ని ఎపిసోడ్స్ నడిచింది. సో మనసంతా నువ్వేతో మీ బాండింగ్ అంటే ఏం చెప్తారు సింధుర గారు? మనసందా నువ్వే అంటే నాకు ఫ్యామిలీ. అలాగే చెప్పాలి, ఎందుకంటే మలయాళంలో సీరియల్ చేసిన తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియల్ ఆన్ తెలుగు. వచ్చినప్పుడు లాంగ్వేజ్ తెలీదు నాకు, అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంది, కల్చర్ డిఫరెంట్గా ఉంది, పీపుల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అలా నేను ఎంట్రీ అయ్యాను. బట్ ఇప్పుడు అంటే నా కేరళ కంటే నేను ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో. సో మనసంతా నువ్వే టీం మొత్తం నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా మారిపోయింది. అక్కడ నాకు ఒక బ్రదరు, మదరు, ఫాదరు అట్లా అట్లా ఉంటది కదా, ఇక్కడ కూడా అన్న, అట్లా సిస్టర్స్, అలా అందరితో ఒక బాండింగ్ అయిపోయింది అందరితో. యా, సూపర్. యాక్చువల్ గా బిఫోర్ మలయాళంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు మేడం? మలయాళంలో మేబీ లైక్ 7 to 8 సీరియల్స్ లో హీరోయిన్ గా చేశాను. తమిళ్లో 2 ప్రాజెక్ట్స్ చేశాను. తెలుగులో ఈ ప్రాజెక్ట్. ఓ కామన్, అన్ని కవర్ చేశారు అయితే. సో అసలుకి మీకు యాక్టింగ్ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th 11th ఆ టైంలో ఉన్నప్పుడు నాకు మోడలింగ్, ఫోటోషూట్ అదన్నీ చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, మేకప్ వేసుకోవడం, బట్ స్కూల్లో ఉన్నప్పుడు మనకు అదన్నీ తెలియదు కదా. సో అయినా నేను అదన్నీ చూస్తూ ఉండేది. సో ఆ టైంలో నేను మోడలింగ్ అదన్నీ స్టార్ట్ చేశాను. ఒక ఆల్బమ్ మలయాళంలో చేశాను. సో అక్కడ నుంచి సీరియల్స్ చేశాను మలయాళంలో. దాంట్లో ఒక సీరియల్ బాగా మంచిగా వెళ్ళింది. అది చూసి నన్ను తమిళ్లో పిలిచారు. సో సన్ టీవీలో ఒక సీరియల్ చేశాను, విజయ్ టీవీలో చేశాను, తర్వాత ఇటు వచ్చాను. సో 11th లోనే స్టార్ట్ చేశాను నా యాక్టింగ్ కెరియర్. సో ఎర్లీలో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది మీకు అసలు? నేను అప్పుడు డాన్స్ చేసి ఉంటది. సో అక్కడ నాకు ఆడిషన్స్ వచ్చింది. ఇలా ఒక ఆల్బమ్ కి, అది కొంచెం సీనియర్ పోర్షన్స్ చూపిస్తున్న టైంలో దే వాంటెడ్ టు కాస్ట్ అ టీనేజ్ లుక్ కూడా వాళ్ళకి కావాలి. ఒక లవ్ స్టోరీ దాంట్లో చిన్నప్పుడు వాళ్ళు ఎలా లవ్ చేసేది అని ఒక జస్ట్ ఒక బిట్ చూపిస్తారు కదా, అప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉందని. సో దానికోసం ఆడిషన్స్ పెట్టారు. బాయ్ అండ్ గర్ల్ ఒక పేర్ కోసం ఆడిషన్స్ పెట్టారు. సో ఆ ఆడిషన్ జరిగిన ప్లేస్ నా డాన్స్ స్కూల్, అక్కడే వాళ్ళు ఆడిషన్స్ చేశారు. సో అది చూసి నేను కాంటాక్ట్ అయ్యాను. ఓకే. సో మీకు ఫస్ట్ ఆఫర్ వచ్చిందా? నేను వెళ్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. సో దట్ ఈస్ మై ఫస్ట్ టైం ఆన్ కెమెరా. నేను ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసేది ఆ రోజే. సో నాకు ఏం చేయాలి ఏమీ అర్థం కాల. సో వాళ్ళు చెప్పారు, జస్ట్ వాక్ చేసి అక్కడ నుంచి తిరిగి చూడండి, షైగా ఒక లుక్ డౌన్ ఇవ్వండి, అది ఇదని ఏదో చెప్పారు చేయమని.
వాళ్ళు చెప్పినట్టు చేశాను. సో, నాకైతే అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. సెలెక్ట్ అవుతదా లేదా అని. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది వచ్చారు ఆ రోజు. అయినా ఈవినింగ్‌కి కాల్ చేసి మీరు ఓకే అయ్యారని చెప్పారు. సో, చాలా ఎర్లీగా మీ ఆ! కెరియర్ స్టార్ట్ స్టార్ట్ చేశారు నాకు అయింది. తెలిసి. అవును. సో, నెక్స్ట్ మలయాళం చేశారు, తమిళ్ చేశారు అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఈటీవీ అంటే అందరికీ తెలుసు. చాలా అదొక బ్రాండ్. అవును. సో, ఈటీవీలో ఒక ఐ మీన్ ప్రాజెక్ట్‌లో చేస్తున్నారంటే ఇట్స్ బ్లెస్డ్. అవును. ఎవరైనా సరే ఒక ఈటీవీలో ఒక ఆఫర్ వస్తే చాలు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో, మీకు ఈటీవీతో రిలేషన్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ నాకు సీరియల్? కూడా అదే. నేను కూడా చాలా బ్లెస్డ్ గానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక సీరియల్ 4 ఇయర్స్ చేయాలంటే చాలా పెద్ద విషయం. అది కూడా నా ఫస్ట్ సీరియల్. నేను కూడా బయట నుంచి వచ్చిన ఒక పర్సన్. అయినా నన్ను ఇందలా యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ అయినా, ఛానల్ అయినా నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో, ఐయామ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఈటీవీతో ఇన్ని ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో, బయటికెళ్ళినప్పుడు ఎలాంటి అప్లాజ్ ఉంది మీకు? అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం గాని ఆ! అండ్ సో ఏమంటున్నారు? ఎలాంటి అప్లాజ్ ఉంది మీకు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాస్క్ పెట్టుకొని ఎళ్ళినా కూడా గుర్తుపెట్టే వాళ్ళున్నారు. హ్మ్. మీరు సింధు గారే కదా! ఇప్పుడు ఇప్పుడు లొకేషన్‌లో ఇప్పుడు మన క్యారెక్టర్ లుక్ ఒకేలా ఉంటది. బయటెళ్ళినప్పుడు మన లుక్ డిఫరెంట్‌గా ఉంటది. నేనైతే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని నాకనిపిస్తది ఎప్పుడు. నేను ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టు కాదు. మేబీ ఆన్ స్క్రీన్‌లో చాలా మెచ్యూర్డ్‌గా ఉంటదేమో. ఆఫ్ స్క్రీన్‌లో అంత మెచ్యూర్డ్‌గా ఉండదు. సో, అయినా కూడా పీపుల్ వచ్చి మీరు సింధువే కదా! మీరు సింధువే కదా! సో, నా రియల్ పేరు విందుజ అనేది లొకేషన్‌లో కూడా ఎవరికీ తెలీదు. అందరూ నన్ను సింధు అనే పిలుస్తారు. సో, బయట వాళ్ళు గూడా సింధులాగే నన్ను అలా యాక్సెప్ట్ చేశారు. అసలు వాళ్ళు అడిగేది గూడా మీరు ఎక్కడ ఎక్కడి నుంచొచ్చారు? మీకు ఇంట్లో ఎవరు ఉన్నారని కాదు అడిగేది. 'శశి రిషి ఎలా ఉన్నారు? యష్ గారు ఎలా ఉన్నారు?' వాళ్ళు రియల్‌గానే నా హస్బెండ్, నా పిల్లలని అనుకోని నాతో వచ్చి మాట్లాడతారు. మీరెప్పుడు యష్‌తో కలుస్తారు? మీరెప్పుడు హ్యాపీగా ఉంటారు? ఇదే వాళ్ళకి తెలియాలి. హ్మ్. హ్మ్. నా రియల్ పేరు గాని, నేను రియల్‌గా ఏం చేస్తున్నాను గాని వాళ్ళకి అదన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అది అప్పుడు గూడా 'మనసంతా నువ్వే' గురించే మాట్లాడతారు. బట్ బయటైతే చాలా మంది లాట్స్ ఆఫ్ లవ్ ఇస్తున్నారు. అదన్నీ చూసి చాలా హ్యాపీగా ఉంది. సో, జనరల్‌గా మా తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్యూటీ ఏంటి అంటే ఎవరొచ్చినా సరే మేము అడ్మైర్ చేసుకుంటాం. హ్మ్. అందరు తీసుకుంటాం. హ్మ్. సో, రీసెంట్ డేస్‌లో లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి మేము చూసేదేంటంటే ఔట్ ఆఫ్ దీని నుంచి అంటే మలయాళం అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు అండ్ తమిళనాడు వాళ్ళు అవ్వచ్చు ఎవరొచ్చినా సరే మాక్సిమం ఇక్కడ ఒక 2, 3 సీరియల్స్ ఆర్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసిన తర్వాత మా తెలుగు అబ్బాయిలని పెళ్లి చేసుకుంటున్నారు. సో, మీకు కూడా ఫ్యూచర్‌లో ఏమైనా మా తెలుగు వాళ్ళనే లేదు అంటే సేమ్ సీరియల్ అంటే ఇంకొక సీరియల్ చేసేవాళ్ళు కలిసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. హ్యాపీలీ హైదరాబాద్‌లో సెటిల్ అయిపోతున్నారు. సో, ఫ్యూచర్‌లో మీకు కూడా అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు నేను ఇప్పుడు దాకా నా లైఫ్‌లో ఏమీ ప్లాన్ చేసి జరగలేదు. ఏమైనా ఇప్పుడు యాక్టింగ్ అయినా, నేను ఇంకొక లాంగ్వేజ్ చేయాలి అని అనుకున్నా, అన్నీ నాకు బై లక్ వచ్చింది. అట్లాగే నేను అనుకుంటా. బై గాడ్స్ గ్రేసో ఏదో నాకు మంచి మంచి ఛాన్స్‌లే వచ్చింది ఇప్పుడు దాకా. ఏమి ప్లాన్ చేసి రాలేదు. అయినా వచ్చినది అన్నీ మంచిదే అయింది. సో, మ్యారేజ్ విషయం గాని, రిలేషన్ గాని ఏమైనా కూడా సో, అది కూడా గాడ్ నాకు మంచిదే ఇస్తదేమో అని నేను అనుకుంటున్నా. సో, నాకైతే ప్లాన్స్ ఏం లేదు. వాటెవర్ హ్యాపెన్స్, హ్యాపెన్స్ ఫర్ గుడ్. నేనలా థింక్ చేస్తున్నా. సరే 'సింధు' గారికి నచ్చాలంటే ఒక అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అలా అంటే ఎవరికైనా సరే ఒక క్రష్ అంటే ఇలా ఉంటుంది. అంటే చాలా మందికి క్రష్ ఉంటుంది. ఆబ్వియస్‌లీ మీకు గూడా హీరోస్, హీరోయిన్స్ వాటెవర్ హీరోస్ ఉన్న వాళ్ళు క్రష్ ఉంటారు గదా! ఆ హీరోని చూసినప్పుడు డెఫినిట్‌గా ఇట్లా ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, అలాంటిది మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అంటే? అండర్‌స్టాండింగ్, కేరింగ్ ఉంటే చాలనుకుంటా నేను. అదే పెద్ద విషయం. మిగతాదన్నీ మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఒకరొకరు మాట్లాడి ఏదైనా మనం సెట్ చేయొచ్చు. మనకిలా కావాలి, అలా కావాలంటే అన్ని ఆ ట్రావెలింగ్‌లో సెట్ అయిపోతది. బట్ అండర్‌స్టాండింగ్, కేరింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉంటే అన్నీ బావుంటది. యెస్. సో, అట్లాంటివుంటే చాలు. అర్థం చేసుకునే పర్సన్ ఉంటే చాలు. సో, ఇంక కమింగ్ టు ద సీరియల్‌కొస్తే గనక సో, అందరూ నిజంగానే మీ రియల్ లైఫ్‌లోనే హస్బెండ్, పిల్లలు అనే దీనికొచ్చేసారు. హ్మ్. ఇప్పుడు మీరు కూడా అవును. చెప్పారు. సో, ఎలా ఉంటుంది వాళ్ళతో సీరియల్ బాండింగ్ ఎట్లా ఉంటుంది? అండ్ ఎస్పెషల్లీ తనకు కూడా హీరోకి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అవును. అవును. సో, సోషల్ మీడియా ప్రకారమైనా ఉంది. ఇటు చూస్తే కూడా ఇస్ తను కూడా ఈటీవీలో చాలా చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. అవును. సో, తన గురించి చెప్పండి. ఏక్నాథ్ గురించి. ఏక్నాథ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మంచి బాండింగే ఉంది. ఒక ఫ్రెండ్లీగా నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలుగు అన్నీ తెలీదు కదా! సో, ఏక్నాథే కాదు మాతో పాటు చేసిన సంజయ్ అన్న, నవీన అక్క, సాయిలత అక్క అందరూ కూడా నాకొక గైడెన్స్ లాగా
నాకు తెలుగు తెలియనైనా కూడా నువ్వు ఇది మీనింగ్ అంటే ఇది, మీనింగ్ అంటే అది అని నాకు చెప్తారు. ఆ ఒక రిలేషన్ ఉంది అందరితో. సో ఏక్నాథ్ కూడా ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. 4 years బ్యాక్ అతన్ని చూసినప్పుడు ఎలా మాట్లాడతారో, అతని బిహేవియర్ ఎలా ఉంటదో ఇప్పుడు కూడా అందరూ అలాగే ఉన్నారు. ఓకే. లైక్ ఏ ఫ్యామిలీ అయిపోయింది. లైక్ ఏ ఫ్యామిలీ. అవును. సో ఏక్నాథ్ గారు ఎలాంటి టిప్స్ అనేది ఇస్తుంటారు? అంటే బేసిక్‌గా స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ లేరు అని. యాక్చువల్లీ అతను మాట్లాడేది చాలా తక్కువ. ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. హ్మ్. సో చెప్తారు ఇప్పుడు ఏదైనా కాంబినేషన్స్ ఉన్నప్పుడు హ్యాండ్ ఇలా చేస్తావా, ఒక లుక్ ఇలా ఇస్తావా, అయితే నేను ఇలా చేస్తాను అని ఏదో జస్ట్ అట్లా మాట్లాడతారు. ఓకే. సో నవీన గారి గురించి ఏం చెప్తారు? అంటే సూపర్ యాక్టర్, అందరికి తెలిసిన పర్సన్ అండ్ సీనియర్ పర్సన్. అవును. సో తను ఎలాంటి టిప్స్ ఇస్తుంటారు? నవీన గారితో మీ బాండింగ్ అంటే ఏంటి? నవీన అక్క సీరియల్ లోనే కాదు, నా పర్సనల్ లైఫ్ లో కూడా షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ మై లైఫ్. లైక్ ఒక యాక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక మనకి సీనియర్ అంటే ఒక భయం ఉంటది కదా, అయ్యో ఇన్ని సీరియల్స్ చేసి వచ్చిన ఒక ఆర్టిస్ట్, ఒక ప్రొడ్యూసర్. సో వాళ్ళతో చేయాలంటే కొంచెం భయం ఉంటది. అండ్ వాళ్ళని చూసి మనకి చాలా నేర్చుకోవడానికి కూడా చాలా ఉండేది. అయినా అక్క ఎంత సింపుల్ గా ఉండదంటే ఆ చాలా సింపుల్ గా ఉంటది. నేను ఇన్ని సీరియల్స్ చేశాను, నేను ఒక సీనియర్ అని అస్సలు అనిపించదు. నాకు ఒక రియల్ అక్క ఉంటే ఎలా ఉంటది, నువ్వు స్కిన్ ఎందుకు కేర్ చేయలేదు, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని అన్ని చెప్తూ ఉండదు. సో షీఈస్ లైక్ అ సిస్టర్. 4 years నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాము. అక్క ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ ఉంది. అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉంటది అక్క, పిలుస్తూ ఉంటది. సో నేను అలా వెళ్తూ ఉంటా తన ఫ్యామిలీలో కూడా. సూపర్. ఇంకా లైక్ ఏ ఫ్యామిలీ అయిపోయారు మీరు. అదే మనసంతా నువ్వే అంటే ఫ్యామిలీయే. అంతే. అందరితో ఒక బాండింగ్. సూపర్. ఇంకా మనం చూసుకుంటే కనుక మీతో పాటు ఒక చిన్న ఇప్పుడు మీరు చెప్పారు ఆర్టిస్ట్‌లు, చైల్డ్ ఆర్టిస్ట్‌లు వాళ్ళు కూడా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌లో కూడా ఎక్కడ కొంచెం కూడా వాళ్ళేదో పిల్లలు అలా చేస్తారని లేదు. యాస్ ఎ నిజంగా బాగా యాక్ట్ అయిపోయి చేస్తున్నారు. సో నేను చూసాను ఒక 2, 3 సీన్స్ గాని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వే ఆఫ్ బిహేవింగ్ మీరు ఎలా ఉందో ఆపోజిట్ సేమ్ ఈక్వాలిటీ ఇస్తున్నారు మీకు కూడా వాళ్ళు. అవును. సో అది మేబీ మనం ఆఫ్ స్క్రీన్ లో కూడా అంత ఫ్రీడమ్ ఉంది ఒక్కొక్కరికి. ఓ తన ఆర్టిస్ట్, తన హీరోయిన్, తన హీరో అని కాకుండా అక్క, అన్న అట్లాగే చూస్తున్నారు పిల్లలు కూడా మనల్ని. సో అందుకని వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇక్కడ ఏ ప్రెషరు లేదు, మనకి ఫ్రీగా షూట్ వెళ్ళిపోతది. ఒక్కొక్కరు మాట్లాడుకొని జాలీగా వెళ్ళిపోతది షూట్ అనేది. సో ఓకే, ఎపిసోడ్ ప్రెషర్ ఉంటది, ఆర్టిస్ట్ డేట్ ప్రెషర్ ఉంటది, అయినా కూడా ఎక్కడ కూడా మనకు అది అనిపించదు. ఓకే మనం ప్రెషర్ లో వర్క్ చేస్తున్నాము. 1300 ఎపిసోడ్ మనకి ఇట్లా అయిపోయింది. నిజం చెప్పాలంటే నాకు నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా మొన్న చేసినట్టే అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశానని కొన్ని టైమ్స్ థింక్ చేసినప్పుడు నేనే నా 1300 ఎపిసోడ్ చేశానని కొన్ని టైమ్స్ నాకు అనిపిస్తది. అట్లా ఉంది. సూపర్. సూపర్. సో అంటే మీకు డే మొత్తం మీద ఐ మీన్ ఎన్ని ఎపిసోడ్స్ అనేది రికార్డ్ చేస్తారు జనరల్లీ? అంటే ఐ మీన్ మంత్‌లో ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఉంటుందని చెప్పి ఒక 15 డేస్ అయితే మీ సీరియల్ షూట్ ఆల్మోస్ట్ ఉంటుందని 10 to 15 డేస్ షూట్ ఉంటుంది. యాహ్! 10 to 15 డేస్‌లో జనరల్‌గా డేకొచ్చేపటికి ఒక ఎపిసోడ్ షూట్ చేస్తారా? ఎలా ఉంటుందండి అసలు ఫార్మాట్? ఒక్క రోజు అది నిజం చెప్పాలంటే డైరెక్షన్ టీమ్ కి మన చలపతి గారు సార్‌కే తెలుసు. యాక్చువల్లీ మనం ఇలా చేస్తూ ఉంటాం కదా, మనకు ఆ ఫీలే అవ్వదు ఇన్ని సీన్స్ చేసామని. అందరూ ఇప్పుడు అందరూ క్యారెక్టర్ లోపలికి అలా వెళ్ళిపోయారు. సో ఎక్కువ టేక్స్ కానీ ఏం ఉండదు. మనకి జస్ట్ కంటెంట్ చెప్తారు. అందరూ క్యారెక్టర్ లోనే ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మన టేక్స్ కూడా వెంటనే అయిపోతది. సో ఎక్కువ అయ్యో మనం ఇప్పుడు ఇన్ని చేస్తున్నామన్న ఫీల్ ఏమి ఉండదు. మార్నింగ్ 9కి వస్తాము, నైట్ 9కి అలా వెళ్ళిపోతాము. సో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాము, ఎన్ని సీన్స్ చేస్తున్నాము కూడా మనకు తెలియదు. అంత ఈజీగా అయిపోద్ది. ఒక్కొక్క టైము వీళ్ళు ఎట్లా చేస్తారంటే మాస్టర్స్ ఒకేసారి ఒక 3 సీన్ పెడతారు. ఒకేసారి పెడతారు. తెలియకుండానే యాక్ట్ చేసి 3 సీన్స్ చేస్తామా అని అనిపిస్తది. సో ఫాస్ట్ గా అయిపోతది షూట్. ఓకే. సో చెప్పండి. చలపతి సార్ చెప్పారు చాలా బాగా చేస్తారు మీరు అండ్ వెరీ తెలుగు అసలు అమ్మాయి చాలా బాగా మాట్లాడిద్ది. నాకు ఇప్పుడు ఆర్టిస్టులు అంటే పిఆర్ఓస్ పెట్టుకుంటారు కదా, అవును. మూవీస్ లో గానీ పిఆర్ఓ అని ఉండేది కదా ప్రమోషన్ కోసం. అవునండి. వాళ్ళకి ఏదో క్యాష్ ఏదో ఇవ్వాలి. నాకు డబ్బులు ఇవ్వకుండా ఒక పిఆర్ఓ ఉన్నారంటే చలపతి గారే. ఈజ్ నాట్ పిఆర్ఓ కాదు, ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ. ఇప్పుడు ఏదైనా అడ్వైస్ కావాలి, ఇప్పుడు ఏదైనా ఒక సజెషన్ అడగాలి అంటే కూడా ఐ కాల్ హిమ్ ఆర్ తనకి తెలిసి అతనే కాల్ చేసి చెప్తారు, ఇట్లా ఉంది కదమ్మా, ఇట్లా ఉంది, నువ్వు ఓకేనా అది ఇది అని అడుగుతారు.
సో నేను మాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది. దాంట్లో మేమందరం చెప్పుకుంటాము హీస్ అన్ ఆల్ రౌండర్ అని. సో చలపతి సార్‌తో కూడా ఒక బ్రదర్ కాంబినేషనే ఉంది నాకు. అవునా? చెప్తారా లేదు డైలీ ఇన్ని సీన్స్ ఫినిష్ అయిపోవాలి, క్లోజ్‌గా, స్పీడ్‌గా అయిపోవాలి ఇట్లాంటి ప్రెషర్ ఏమైనా పెడతారా చలపతి సార్? ఏం లేదు. నాతో అయితే ఏం లేదు. ఆ! సార్‌కి తెలుసు. నేనొస్తాను కరెక్ట్‌గా వచ్చి చేసుకొని ఎళ్ళిపోతానని. నాకైతే అస్సలు ఏ ప్రెషరు లేదు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు గానీ, హ్మ్. నాకైతే 1400 ఆల్‌మోస్ట్ అవ్వబోతుంది. ఇన్ని రోజుల నుంచి ఏ ప్రెషరు లేదు. ఓకే. సో, ఎట్లనో ఒక మలయాళం కుట్టి మలయాళం అమ్మాయి దగ్గరికొచ్చాం గాబట్టి, మాకొక 2, 3 వర్డ్స్ మలయాళం నేర్పితే బావుంటుంది గదా! ఓకే. యాక్చువల్‌గా మీరు ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. అట్‌లీస్ట్ బానే మీరు మాట్లాడుతున్నానా? మిస్టేక్స్ ఏదైనా వస్తుంది ఇప్పుడు చాలా అస్సలు స్పీడ్‌గా మాట్లాడుతున్నానా? చాలా స్పీడ్‌గా మాకన్నా స్పీడ్‌గా మాట్లాడుతారు. బేసిక్‌గా అదే. మేమే పాజిటివ్ కుండా మాట్లాడతాం యాంకర్స్. అలాంటిది సీరియస్‌లీ అండి నాకన్నా పాజిటివ్ కూడా మాట్లాడుతుంది. నేను నా ఇంటర్వ్యూస్ చూసి కొన్ని టైమ్స్ అనుకుంటా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా ఇలా కూర్చొని, చాలా స్లోగా ఇట్లా ఇలా అన్ని చేసి మాట్లాడాలి అని అనిపిస్తది కానీ, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే కొంచెం ఆపడం కష్టం. లేదు మాకు కూడా అదే గావాలి. లేదు నేను కొంచెం కంటెంట్ ఇవ్వాలి, కొంచెం లాగ్ చేయాలి సీరియల్ లాగా అని అనుకోని మాట్లాడదాం అనుకుంటే, స్టార్ట్ చేస్తే అట్లా ఎళ్ళిపోతది నా టాక్. సో, ఇవాళ మాకు మీరు మలయాళం నేర్పించాలి. ఎస్పెషల్లీ ఓకే. నాకొక 2, 3 వర్డ్స్ మీరు తెలుగు ఇంత నేర్చుకున్నప్పుడు అట్‌లీస్ట్ మీరు ఒక 2, 3 వర్డ్స్ అయినా నేర్చుకోవాలి గదా! ఓకే. సరే. ఫస్ట్ మనం ఎవరినైనా చూసినప్పుడు ఇక్కడ నమస్తే చెప్తారు గదా! హ్మ్. అక్కడ నమస్కారం. 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 నమస్కారం అండి. హ్మ్. ఇక్కడ బావున్నారా అని అడుగుతారు గదా! అక్కడ సుగమాణం. 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 ఇప్పుడు నేను అడుగుతున్నాను బావున్నానా? బావున్నారా? సుగమాణం. అప్పుడు మీరు చెప్పాలి సుగమాణ. ఓకే. సుగమాణ. ఆ! ఓకే. డన్. సుగమాణం. సుగుమాణ. ఓకే. చాలా? ఆ! చాలు. ఇంకోటి బాగున్నారా? లేదు. లైక్ ఐ లవ్ యూ అనేది మలయాళంలో ఐ ఏంటి? లవ్ యూ. ഞാൻ നിന്നെ പ്രേമിക്കുന്നു. న్యాన్ నిన్నే ప్రేమికుడు. ప్రేమిക്കുന്നു. ప్రేమికుడు. ప్రేమిക്കുന്നു. ప్రేమ్ ప్రేమం మూవీ వచ్చింది గదా! ఆ! ప్రేమిക്കുന്നു. ప్రేమికుడును. ఆ! ഞാൻ నిన్నే ప్రేమిക്കുന്നു. న్యాన్ నిన్నే ప్రేమికుడును. ఐ లవ్ యూ. ఓహ్! మలయాళంలో ఎలా ప్రపోజ్ చేయాలో నేర్చుకున్నా నేను. ఈజీ ఉంది గదా మలయాళం? ఆ! ఈజీగానే ఈజీయే ఉంది. కదా! ఆ! మేబీ మేము కూడా ఒక 10 డేస్ అట్లా మీ మలయాళం ఆ! కేరళకొచ్చేయండి. కేరళకొచ్చి అందరితో కొంచెం 10 డేస్ అలా ఉంటే వచ్చేస్తది మలయాళం. వచ్చేస్తది. హ్మ్. సో, అక్కడ బాగా ఫేమస్ ఉండే డిషెస్ ఏముంటాయి మలయాళంలో? కప్ప మీంగరి. కప్ప మింగరి. ఆ! ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ గురించి చెప్తాను ఆ! ఫేమస్ ఏంటని. కప్ప మింగరి అంటే కప్ప ఈస్ టపియోకా. ఇక్కడ హుహు. మరవెల్లి కిഴങ്ങ് అంటారు గదా! హ్మ్. మరవెల్లి కిഴങ്ങ്. ఓకే. ఫైన్. సో, నేను ఇక్కడ దొరుకుతదా అని తెలుసుకోవడానికి గూగుల్‌లో చూసాను. హ్మ్. అప్పుడు నాకీ తెలుగులో మరవెల్లి కిഴങ്ങ് అని చెప్తారని గూగుల్ చెప్పారు. తెలీదు. ఓకే. కరెక్టా లేదా అని. హ్మ్. అక్కడ కప్ప అంటారు. సో, కప్ప మీంగరి. మీంగరి ఈస్ ఫిష్ కర్రీ. ఓకే. కేరళలో ఫిష్ చాలా ఫేమస్. ఎందుకంటే డైలీ మనకి ఫిష్ కావాలి. ఇప్పుడు బెంగాలీస్ ఫిష్ తింటారు కదా! హ్మ్. అలాగే కేరళ పీపుల్‌కి ఫిష్‌తో కనెక్షన్ కొంచెం ఎక్కువ. చికెన్ ఓకే. వీక్లీ వన్సే ఉంటది. సండేస్‌లో అలా తింటారు గానీ, మనకి ఫిష్ డైలీ అలవాటు కొంచెం. డైలీ ఉంటే హ్యాపీ. చాలా హ్యాపీ. ఓహ్! కంపల్సరీ మా కేరళ అంటే ఫిష్ అనేది కంపల్సరీ కదా! కంపల్సరీ ఉంటది. యెస్. సో, అది ఫిష్ కర్రీ అండ్ కప్ప. కప్ప ఒకటి. ఇంకొకటి సద్య. సద్య అంటే వెజ్జే అది. ఆ! ఇప్పుడు మ్యారేజెస్‌లో మీకు విందు భోజనం అట్లా చెప్తారు గదా! మీ పెళ్లి ఫుడ్డు అట్లా చెప్తారు కదా! ఆ! పెళ్ళికెళ్ళినప్పుడు. హ్మ్. మనకి సద్య. మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా, ఏదైనా ఉంటే లీఫ్‌లో ఫుల్ అన్ని కర్రీస్ అన్ని పెట్టి మనం తింటాం. అది సద్య. ఓకే. అంటే అక్కడ ఎక్కువ బనానా లీఫ్ యూజ్ ఆ! చేస్తారు. అండ్ ఇంకొకటొచ్చేసి కోకోనట్ ఆయిల్ కోకోనట్. యూజ్ నేను అనుకున్నా ఈ క్వెషన్ ఎందుకు రాట్లేదని. యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్‌లో ఇప్పుడు చాలా మంది సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో కూడా కుక్ చేస్తున్నారు. మనం కోకోనట్ ఎక్కువ యూజ్ చేస్తా. రా కోకోనట్. హ్మ్. ఆ! అన్ని డిషెస్‌లో మనకి కోకోనట్ ఉంటది. ఫిష్ కర్రీలో కానీ, ఏదైనా వెజిటబుల్ కర్రీలో కానీ మనం కోకోనట్ ఎక్కువ యూజ్ చేస్తా. సో, యాక్చువల్లీ మలయాళీస్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. చాలా యంగ్‌గా ఉంటారు అని చెప్పేసి అవును. నేను యాహ్! నేను చాలా మలయాళ యాక్టర్స్‌ని చూసినప్పుడు గాని, వాళ్ళ పిక్చర్స్ చూస్తూ ఉంటాము. ఆ! సో, చాలా యంగ్‌గా ఉంటారు యాక్చువల్లీ. సో, అదే సీక్రెట్ అండ్ మీ హెయిర్ అయితే చాలా లాంగ్ హెయిర్ ఆ! ఉంటుంది. ఇది రియల్ హెయిరే. చాలా మంది అనుకుంటారు విగ్ అని. కానీ కాదు. నా సీరియల్ ఫస్ట్ నుంచి నా రియల్ హెయిరే. అయినా నాకు ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది. ఇక్కడ నీ దాకా ఉండేది 4 ఇయర్స్ బ్యాక్. కరెక్ట్‌గా మనసంతా నువ్వేలో జాయిన్ చేసే ముందు నేను సరే లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేది కదా! అని నేను కట్ చేశా. మళ్ళీ గ్రో బ్యాక్ చేస్తున్నా ఇప్పుడు. గ్రో అవుతుంది హెయిర్. నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ ఉంది. ఓకే. సో, నేను గూడా విన్నాను. కేరళ అమ్మాయిలని ఎలా మీరు గుర్తుపెడతారంటే స్కిన్ చూసి, లేదంటే హెయిర్ చూసి అని.
మేబీ తెలీదు నాకు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా ఓకే అట్లా ఉన్నదా ఓకే అని అనిపిస్తుంది. ఓకే. అంటే మీ ఫుడ్‌లో స్పైసెస్ చాలా తక్కువ ఉంటాయంటారు. ఇట్స్ ట్రూ? యా స్పైసెస్ తక్కువే. చాలా ఇక్కడ నేను ఫుడ్ తింటప్పుడు నాకు అదే అనిపించింది. ఇక్కడ అన్ని ఫుడ్ లో కొంచెం మసాలా టేస్ట్ అన్ని కొంచెం స్పైసీ కానీ ఎక్కువ ఉండదు. అక్కడ కొంచెం తక్కువే. అంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. సో చాలా మంది ఉన్న ఇక్కడ కంప్లెయింట్ ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు కాకోకుండా బయట ఇండస్ట్రీస్, అదర్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బట్ మన వాళ్ళకి అక్కడ ఆఫర్స్ ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. సో దాని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్లీ లాంగ్వేజ్ యొక్క ఎక్కడ కూడా మన ఫీల్డ్ లో ఒక ప్రాబ్లం అవ్వకూడదు. హ్మ్. ఆ, హ్మ్. ఇక్కడ యాక్చువల్లీ అది పెద్ద విషయం. ఇక్కడ చాలా మందికి బయట నుంచి ఆఫర్స్ ఇస్తున్నది చాలా పెద్ద విషయం. అక్కడ కూడా చాలా మంది చేస్తున్నారు. మేబీ లాంగ్వేజ్ ఇప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది మలయాళంలో చేస్తున్నారు. తెలుగు మంది కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ ఎక్కువ మందికి ఎందుకు ఆఫర్ రావట్లేదంటే ఇక్కడ షెడ్యూల్ అక్కడ షెడ్యూల్ చాలా డిఫరెంట్ ఉంటది. అక్కడ మనకి మలయాళంలో తమిళ్లో ఎలా అంటే 1 to 15, 50 to 30 ఉంటది సీరియల్ షెడ్యూల్ నార్మల్ గా. ఇక్కడ తెలుగులో ఎలా అంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్. అక్కడ కంటిన్యూస్ గా కావాలి. ఇక్కడ ఎవరికైనా ఆఫర్ వచ్చినా కూడా మేబీ వాళ్ళు ఇవ్వలేదో ఏమో. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు చేసేవాళ్ళు కదా. అక్కడ కంటిన్యూస్ గా ఎలాగో ఇవ్వలేను కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ మంది అటు రావట్లేదు. అదే మెయిన్ రీజన్. యాక్చువల్లీ లాంగ్వేజ్ కి దీనికి నిజంగా ఏ సంబంధం లేదు. డేట్స్ ఏ ప్రాబ్లం యాక్చువల్లీ ఆర్టిస్ట్ ది. 1 to 15 ఎలాగో ఇక్కడ ఫస్ట్ థర్డ్ చేస్తున్న వాళ్ళు ఎలాగో ఇవ్వలేను కదా. అక్కడ కంటిన్యూస్ గా ఇవ్వాలి అంటే ఇప్పుడు నేనే చూడండి, ఇప్పుడు నేను మలయాళం నుంచి వచ్చి చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి నేనే మలయాళం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ డేట్ కి అక్కడ డేట్ కి నాకు సెట్ అవ్వట్లేదు కాబట్టి. కాల్స్ వస్తుంది కానీ బట్ చేయలేకపోతున్నా డేట్స్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు నేను 2 times ట్రావెల్ చేయాలి. అక్కడ ఒప్పుకోరు వాళ్ళు. కంటిన్యూస్ గా వాళ్ళకి కావాలి, అవ్వదు కదా. సో మలయాళిగా ఉన్న నేనే మలయాళం చేయట్లేదంటే రీజన్ అదే. సో అంటే చూసుకుంటే గనుక చాలా మంది ఓన్లీ ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తుంటారు. అంటే తెలుగు వాళ్ళకి అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వరు. అండ్ తెలుగు వాళ్ళు వెళ్తే గనుక ఓన్లీ మలయాళం వాళ్ళే మలయాళం చేయాలి, అండ్ తమిళ్ వాళ్ళే తమిళ్ చేయాలి. ఇట్స్ స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ ఉంటాయి. బట్ ఇక్కడ ఉండదు తెలుగులో అలా అని చెప్పి అంటారు. దాని గురించి అలా ఏం లేదు. ఉమ్, ఇప్పుడు మలయాళంలో చూసారంటే ఎక్కువ మంది తమిళ మాలే వచ్చి చేస్తున్నారు. ఉమ్, అక్కడ అలా ఏం రూల్స్ లేదు. నాకు తెలియదు ఎక్కడి నుంచి ఇలాంటి ఉమ్, న్యూసెస్ క్రియేట్ అవుతుంది కానీ అట్లా ఎక్కడ ఎలా అలాంటి ఏం లేదు. ఉమ్, అక్కడ కూడా ఆ, బయట పీపుల్ ని చాలా వెల్కమ్ చేస్తారు. ఉమ్, ఉమ్. అసలు లేదు అట్లా. సో అంటే డెఫినెట్ గా వాళ్ళ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటది అని చెప్తుంటారు. ఇట్స్ ట్రూ. అలా కూడా లేదు ఏమి. ఎందుకంటే మలయాళం కొంచెం టఫ్ లాంగ్వేజ్. అదర్ లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే అలా చెప్తారు. నేను మలయాళి కాబట్టి నాకు అలా లేదు కానీ బయట వాళ్ళకి మిగతా వాళ్ళ లాంగ్వేజెస్ కంటే మలయాళం అంటే మాట్లాడడానికి కొంచెం టఫ్ ఉంటది. మన సీరియల్లో ఎలాగో మనం ప్రాంప్టింగ్ తీసుకోవాలి. సో కొంచెం మలయాళం కొంచెమైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బెటర్, ప్రొడక్షన్ కి బెటర్ అని అనుకుంటారే కానీ చేయకూడదు రాకూడదు అని ఏం లేదు. సో అది జస్ట్ అట్లా అపోహ అంటారు. అంతే. జస్ట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరో క్రియేట్ చేస్తారు కానీ అట్లా ఏం లేదు. నాకు కూడా చాలా మంది అక్కడ నుంచి మేనేజర్స్ మనకు తెలుసు కదా. తెలిసిన వాళ్ళు మేనేజర్స్ మలయాళం నుంచి చాలా మంది కాల్ చేసి ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు కాంటాక్ట్ కూడా అడిగారు. ఇక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళది కూడా అడుగుతారు. సో నేనే చాలా మంది నంబర్లు ఇచ్చారు. మేబీ వాళ్ళు కమిట్ అవ్వలేదు అంటే మేబీ బికాస్ ఆఫ్ నేను చెప్పాను కదా అక్కడ కంటిన్యూస్ గా డేట్ కావాలి. 1 to 15 లేదంటే 15 to 30 మీరు ఇవ్వాలి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అట్లా అవ్వదు అక్కడ. అక్కడ రూల్స్, అక్కడ స్ట్రాటజీ అది, ఇక్కడ స్ట్రాటజీ ఇది కదా. సో అందుకని మేబీ ఏదో రీజన్స్ చెప్పాలి కదా అని ఏదో ఒకటి చెప్తున్నారు అంతే. అసలు ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మలయాళం మీ ఫేవరెట్ హీరో ఎవరు? మలయాళం మీ ఫేవరెట్ మూవీస్ మలయాళంలో సీనియర్ ఆర్టిస్ట్ మోహన్ లాల్ సార్, మమ్ముట్టి సార్. ఇప్పుడు యూత్ చూడాలంటే దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ కూడా ఇష్టం. ఓకే. యాక్చువల్‌గా టొవినో థామస్ గారిది 'పల్లి చట్టంబి' అని చెప్పేసి ఒక సినిమా వస్తుంది. సో ఏంటి అసలు 'పల్లి చట్టంబి' అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ అది డిఫరెంట్ గా చెప్పాలి. ఆ పల్లి చట్టంబి, యాక్చువల్లీ పల్లి చట్టంబి అది. పల్లి అంటే చర్చ్, చట్టంబి అంటే రౌడీ, కైండ్ ఆఫ్ రౌడీ. ఐ థింక్ అది మేబీ క్రిస్టియన్ రిలేటెడ్ మూవీ ఏదైనా అయి ఉండొచ్చేమో. సో పల్లి చట్టంబి అంటే చర్చిలో వాళ్ళ రౌడీ.
వేరే మీనింగ్ ఏదైనా ఉందో నాకు తెలీదు. బట్ డిఫరెంట్ గా వర్డ్ చూస్తే మీనింగ్ అది పల్లి చట్టంబి అని. ఓకే. సో, 'దుల్కర్' గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు. కలవలేదు. హ్మ్. ఆహ్, వాళ్ళు ఉండేది కొచ్చి. మూవీ స్టార్స్ అందరూ ఉండేది కొచ్చి. సో, నేను కొచ్చి ఎళ్ళినప్పుడు జస్ట్ సార్ హౌస్ ముందు నుంచి జస్ట్ అలా పాస్ అయినప్పుడు ఎవరో చెప్పారు. ఇదే 'దుల్కర్' సార్, 'మమ్ముట్టి' సార్ హౌస్ ఇదే అని జస్ట్ ఇలా చూసా అంతే. అంతే. ఎప్పుడు కలవలేదు. కలవడానికి ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఓకే. మనం సీరియల్‌లోనే 30 డేస్ ఇక్కడే అయిపోతది కదా! వాళ్ళెలాగో సీరియల్ లొకేషన్‌కి రాదు. మనం ఎలాగో మూవీ లొకేషన్‌కి ఎళ్ళము. సో, అట్లాంటి ఇది ఎప్పుడు రాలేదు. మేబీ ఫ్యూచర్‌లో వస్తదేమో. సో, ఏదైనా మీరు ఐ మీన్ హోస్టింగ్ కూడా చేశారు అని నేను విన్నాను. హ్మ్. మలయాళంలో హోస్టింగ్ చేశారు. ఆహా! టెలివిజన్‌కా ఏంటసలు అది చెప్పరా? అది నేను ఫస్ట్ నేను చెప్పాను కదండీ! ఫస్ట్ ఫీల్డ్‌లోకొచ్చిన టైంలో సీరియల్స్ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే నా స్మాల్ ఏజ్‌లో వచ్చాను గాబట్టి, అప్పుడు హీరోయిన్‌గా ఎవరు చిన్న పిల్ల గదా! అని అప్పుడు ఇంకా కొంచెం సన్నగా హైట్ అన్నీ తక్కువ ఉండేది. సో, హీరోయిన్ రోల్స్ కాదు చేసేది. సిస్టర్ రోల్స్ అన్నీ చేసేది. సో, మిగతా టైంలో నేను యాంకరింగ్ షో చేశాను ఛానెల్‌లో. హ్మ్. అక్కడ కైరళి వి అని ఒక ఛానెల్ ఉంటది. సో, దాంట్లో యాంకరింగ్ చేశాను. స్టార్టింగ్‌లో మైక్ కాంబేరింగ్ స్టేజ్ షోస్‌లో మైక్ కాంబేరింగ్ చేశాను. ఎంసీ చేశాను. అట్లా కొంచెం స్టార్టింగ్‌లో. ఓకే. సో, అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హైదరాబాద్‌లో ఉండిపోతున్నారా? ఆల్‌మోస్ట్ ఇక్కడే. అక్కడ కంటే ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే నేను ఇంకొక ప్రాజెక్ట్ తెలుగులో చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఇక్కడే నేను బయట చెప్తున్నాను. ఇంకా షూట్ అదన్నీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతది. సో, అది గూడా ఈటీవీలోనే. అది ఇంకొక పెద్ద వెరీ లక్ అయిన ఒక మ్యాటర్ అది. సో, ఈటీవీలోనే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది సెకండ్ అండ్ ఫోర్త్ వీక్. సో, అలా అంటే ఫస్ట్, థర్డ్ ఇప్పుడు 'మనసందనువే', సెకండ్, ఫోర్త్ కొత్త సీరియల్ అంటే ఆల్‌మోస్ట్ హైదరాబాదే ఇంకా. 2 మంత్స్‌కి ఒకసారి ఇప్పుడు గూడా అలాగే 2 మంత్స్‌కి ఒకసారి అలా మమ్మీని, డ్యాడీని అక్కడే ఉంటారు వాళ్ళు. సో, ఎళ్లి చూసొస్తాను. సో, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే సిబ్లింగ్స్ ఉన్నారా? ఆ! మమ్మీ అండ్ డాడీ ఏం చేస్తూ ఉంటారు? డ్యాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్ ఉన్నాడు. హి ఈస్ ఇన్ సింగపూర్ నౌ. సిస్టర్ ఇన్ లా ఉంది. సో, అదే స్మాల్ ఫ్యామిలీ. బ్రదర్ ఇప్పుడే ఒక 6 మంత్సే అయింది. 3, 4 మంత్సే అయింది సింగపూర్‌కెళ్ళి. దుబాయ్‌లే ఉండేది. ఇప్పుడు సింగపూర్‌కెళ్లారు. సో, హి ఈస్ మ్యారీడ్ లాస్ట్ 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి బ్రదర్‌కి. ఆహ్, ఇప్పుడు మమ్మీ, డ్యాడీ ఓన్లీ కేరళలో. యెస్. మీ పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? అంటే తెలుగులో సీరియల్ మీ సీరియల్ తెలుగు సీరియల్ మలయాళంలో చూస్తారా? అంటే వాళ్ళకి లాంగ్వేజ్ మీరంటే నేర్చేసుకున్నారు తెలుగు. బట్ వాళ్ళకి తెలుగు రాదు కదా! ఏమన్నా చూస్తుంటారా? చెప్తుంటారా ఇట్లా చూసాము అని? మమ్మీ డైలీ చూస్తది. మమ్మీ డైలీ సీరియల్ చూస్తది. డ్యాడీ అప్పుడప్పుడు చూస్తారు. సో, మమ్మీయే పెద్ద క్రిటిక్. డైలీ చూసి ఆ హెయిర్ స్టైల్ బావుంది. ఈ స్టైల్ బాలేదు. ఈరోజు ఎందుకు మేకప్ ఇట్లా ఉంది అది అని శారీస్ బావుంటాయి చెప్తది. సో, మమ్మీ చూస్తది. బట్ వాళ్ళకి తెలుగు అర్థం అవ్వదు. ఎందుకంటే తెలుగు తెలీదు కదా! సో, అందుకని అర్థం అవ్వదు. ఆయన ఇప్పుడు సీరియల్ కంటిన్యూయస్‌గా చూస్తున్నారు కాబట్టి చూసి స్టోరీ ఎలాగో తెలుసు కాబట్టి అర్థం అవుతది కొంచెం. బట్ మాట్లాడడానికి అసలు తెలీదు. సో, అంటే చాలామంది బేసిక్‌గా ఒక మదర్ క్యారెక్టర్ చేయాలి అంటే వాళ్ళ రోల్స్ ఫర్దర్‌గా కూడా అదే మదర్ రోల్స్ వస్తాయి అట్లా ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. సో, మీరు చూస్తే గనుక ఒక 2 కిడ్స్‌కి మదర్‌గా చేస్తున్నారు. ఇట్స్ ఎ స్మాల్ ఏజ్. సో, మీకు ముందు చాలా మంది ఆడిషన్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఫర్దర్‌గా వాళ్ళకి అవే రోల్స్ వస్తాయేమోనని చాలా మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ మీరు ఓకే చేశారు. బట్ అప్పుడు మీకేమైనా డౌట్ రాలేదా? జనరల్‌గా ఇండస్ట్రీలో ఒక రోల్ చేస్తే కంటిన్యూగా అదే టైప్ ఆఫ్ రోల్స్ వస్తాయనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. హ్మ్. సో, మీకు ఎప్పుడు ఈ థింగ్ ఆలోచించలేదా? లేదు. నా స్టోరీకి అది అవసరం పడింది కాబట్టి నేను చేశాను. అది కూడా యాక్చువల్లీ పెద్ద ఒక ఛాలెంజ్ కదా! ఒక ఆర్టిస్ట్‌గా ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక కాలేజ్ గర్ల్ క్యారెక్టర్‌లో స్టార్ట్ అయ్యాను. పెళ్లి అయినట్టు చూపించింది. తర్వాత ఒక మదర్‌గా ఒక ఎమోషన్స్ చూపిస్తున్నారు. ఒక్క సీరియల్‌లోనే ఇన్ని ఎమోషన్స్ క్యారీ చేయాలి అంటే అదొక పెద్ద విషయం. హ్మ్. ఒక ఛాన్స్ రావాలి అంటే. ఇప్పుడు మన సీరియల్‌లో అయితే 1400 అవుతుంది. జనరేషనే చేంజ్ అవ్వలేదు. అయినా కూడా వి ఆర్ ఇన్ నంబర్ 1 పొజిషన్ ఈ టీవీలో. సో, అట్లా క్యారీ చేస్తున్నానంటే అందరూ ఆ ఒక్క ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కదా! యెస్. సో, వాళ్ళ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు నేను కూడా వాళ్ళని సపోర్ట్ చేశాను. సో, అది వల్ల నాకు ఇంకా నేమ్ వస్తుంది నిజం చెప్పాలంటే. సో, ఫర్దర్‌గా కూడా నాకు అట్లా క్యారెక్టర్ వస్తదని నాకు అలా అదేం లేదు. సో, ఇప్పుడు నేను కొత్త సీరియల్ ఈటీవీలోనే చెప్పాను కదా! స్టార్ట్ అవుతుంది. అది డిఫరెంట్‌గా ఉంటది. సో, ఛాలెంజ్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. నన్ను ఎలా పోర్ట్రేట్ ఇంకా బెటర్‌గా చూపిస్తా అని థాట్ ఉంటది.
సో అట్లా ఏం లేదు, అట్లాగే రోల్ వస్తది. అట్లా ఏం అనిపియట్లా నాకు. సో ఇప్పుడు చూసుకుంటే గనుక ఆల్రెడీ మీరు ఈటీవీలో ఒక సీరియల్ 'మనసంతా నువ్వే' ఇప్పుడు ఈ సీరియల్ చేస్తున్నారు. అండ్ సెకండ్ సీరియల్‌కి కూడా ఆల్‌మోస్ట్ ఆల్ డన్. ఐ థింక్ నెక్స్ట్ ఇంకా ఐ మీన్ షూట్‌కి స్టార్ట్ అవ్వడమే అవును. అనుకుంటా అవును. నాకు తెలిసినంత అవును. వరకు. సో మీరు చెప్పండి దాంట్లో ఏ టైప్ ఆఫ్ రోల్ ఉంటుంది? దాంట్లో ఎట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది? అది సస్పెన్స్. ఇప్పుడే డిస్క్లోజ్ చేయను. జస్ట్ చేస్తున్నారనే చెప్తాను కానీ ఇప్పుడు ప్రమోస్ అదన్నీ వచ్చినప్పుడు మీకే తెలుస్తది. చూడండి. బట్ డిఫరెంట్ అయితే కన్ఫర్మ్‌గా డిఫరెంట్‌గా ఉంటది. దానికి కూడా ఈటీవీకి పెద్ద థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి 'మనసందా నువ్వే' అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆయన మళ్ళీ నాకు ఈటీవీలో ఇంకొక అవకాశం ఇస్తున్నారు కాబట్టి పెద్ద ఒక థాంక్స్ చెప్పాలి. ఇప్పుడు అసలు ఏంటి, నన్ను ఫ్రీ అవ్వడానికి ఈటీవీ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నన్ను అందరూ బిజీ చేస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్‌కి వర్క్ వచ్చేదే పెద్ద విషయం. సో మళ్ళీ నాకు నా మీద అంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారంటే ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ టు ఈటీవీ అండ్ టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. థాంక్ యూ. సో మీరు చెప్పండి ఇక్కడ తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ క్రష్ అంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్. ఇంకొకసారి థింక్ చేయాల్సిన అవసరం లేదు. మల్లు అర్జున్. ఓకే. మలయాళంలో కూడా సేమ్ మీరు ఎక్కువ చూస్తుంటారనుకుంటా కదా! మలయాళంలో అల్లు అర్జున్ మూవీస్ అన్నీ అక్కడ డబ్ వస్తది కదా! సో చూస్తాను. ఓకే. ఇప్పుడు సో తెలుగు మూవీస్ కూడా చూస్తున్నాను నేను. ఓకే. దెన్ మీకు మలయాళంలో మీరు 'అల్లు అర్జున్' గారు చూసిన మూవీ అంటే ఏది చెప్తారు? ఏ మూవీ చూసారు మలయాళం? మలయాళంలో 'హ్యాపీ' వన్ హ్మ్. ఆఫ్ మై ఫేవరెట్ మూవీ 'హ్యాపీ'. ఇప్పుడు కొత్తగా మన హ్మ్, అయ్యో! 'పుష్ప' అనే వస్తది నాకు. 'పుష్పలో' మాకోసం ఒక డైలాగ్ చెప్తారు. అదే 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్. సో అన్ని మూవీస్ నాకిష్టమే. సో దాంట్లో ఫస్ట్ మలయాళంలో డబ్ అయ్యి వచ్చిన మూవీ నేను చూసేది 'హ్యాపీ'. నాకు ఇప్పుడు కూడా ఆ మూవీ గుర్తుంది. జెనీలియా కాంబినేషన్‌లో. అది చాలా క్యూట్ ఉంటది ఆ మూవీ. అందరూ కనెక్ట్ కూడా చేయొచ్చు. టీనేజర్స్ అందరూ కనెక్ట్ కూడా చేయొచ్చు కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ 'హ్యాపీ'. సో చాలా ఇష్టం మీకది. చాలా ఇష్టం. ఇంకా తెలుగులో ఇంకెవరంటే ఇష్టం? అందరూ ఇష్టమే. జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు సార్, పవన్ కళ్యాణ్ గారు, ఆహ్, అందరూ ఇష్టమే. హ్మ్. మహేష్ బాబు సార్ అందరూ ఇష్టమే. చాలా మంది పేరు చెప్పలేదు. ఆయన అందరూ ఇష్టమే. అందరి మూవీస్ నేను చూస్తా. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, ఇక్కడ వర్కింగ్ స్టైల్ నేర్చుకోవడానికి నేను అందరి మూవీస్ చూస్తాను. సో అంటే మీకు ఆఫర్ ఇచ్చింది, లైఫ్ ఇచ్చింది ఈటీవీ అండ్ స్మాల్ అవును. స్కేల్ ఇండస్ట్రీ. అంటే టెలివిజన్. అవును. సో మీకు ఆఫర్ ఇచ్చింది టెలివిజన్. బట్ రేపొద్దున మీకు మూవీలో ఆఫర్ వస్తే మరి 2 మేనేజ్ చేయడం కష్టం అయితే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? యాస్ ఎ మూవీ ఆర్టిస్ట్‌కెళ్తారా? లేదు అంటే టెలివిజన్‌లో ఉంటారా? ఐ ఆల్వేస్ ప్రిఫర్ సీరియల్. ఆ! ఎందుకంటే నా స్టార్టింగ్ సీరియల్స్‌తోనే అయింది కాబట్టి, ఇప్పుడు సీరియల్ అంటే మనకి ఒక బిగ్ కమిట్మెంట్. ఇప్పుడు వెంటనే మన పర్సనల్ వర్క్ అయినా ఏదైనా ఏం వెళ్ళలేము కదా! ఇట్స్ ఎ బిగ్ కమిట్మెంట్. సో నేను ఈ కమిట్మెంట్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అంతే. ఆల్వేస్. టెలివిజనే ముందు టెలివిజనే ప్రిఫరెన్స్. ముందు ప్రిఫరెన్స్. సో మా తెలుగు నేటివిటీలో మీకు నచ్చే ఫుడ్ అంటే ఏంటి? బిర్యానీ. ఓకే. వెజ్జా ఆర్ నాన్ వెజ్? ప్యూర్ నాన్ వెజ్. ప్యూర్ నాన్ వెజ్. సో చేస్తారా? కుకింగ్ చేస్తారా మా తెలుగు? చేస్తా. ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓన్‌గా హౌస్ ఫుడే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఇక్కడ ఓకే. ఉన్నాను కాబట్టి బయట ఎక్కువ తింటున్నానని నాకే అనిపించింది. కొంచెం హెల్తీగా కూడా అవ్వాలి అని నేనే ఓన్‌గా కుక్ చేస్తాను. అని హ్మ్. అప్పుడప్పుడు బయట తింటూ ఉంటా ఫుడ్. నెక్స్ట్ టైమ్ నేను కూడా వస్తాను. ష్యూర్. కండిపా రండి. కండిప్పా కన్ఫర్మ్. మీన్స్? అది తమిళ్ యాక్చువల్లీ నాకిప్పుడు తమిళ్ కొంచెం వచ్చింది. కంటిపా అంటే కన్ఫర్మ్‌గా. కన్ఫర్మ్. ష్యూర్ యూ హావ్ టు కమ్ అని. యెస్. యెస్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్ ఫర్ యూ. యువర్ నెక్స్ట్ సీరియల్. థాంక్ అండ్ యూ. దీనిలో కూడా చాలా మంది చూస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్‌కి మీ సీరియల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. 1400 ఎపిసోడ్ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. సింధుని సపోర్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు. మీ ఇండి ఒక ఫ్యామిలీ మెంబర్‌గా యాక్సెప్ట్ చేశారు. ఈ యొక్క లవ్, ఈ యొక్క సపోర్ట్ మా అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా సీరియల్‌లో ఉన్న అందరికీ ఇదే ఒక లవ్ ఇవ్వండి. చూస్తూ ఉండండి సీరియల్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడూ మాతో పాటు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్‌కి కూడా Yes. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూకి మీరు అప్పటి నుంచి లొకేషన్‌లో వచ్చారు. నా కోసం వెయిట్ చేసి ఇంటర్వ్యూ తీస్తున్నారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఛానల్ ఆల్సో. Thank you. Thank you. థ్యాంక్ యూ.